హలో అందరికీ, ఈరోజు వెజ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. మీకు చాలా సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇవన్నీ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆలు, కరివేపాకు ఇట్లా అంతా కలుపుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్లో వెజ్ బిర్యానీ చాలా బాగుంటుంది. కొంచెం వేగాలి. జీడిపప్పు వేసుకుంటున్నాను, అలాగే పచ్చి బఠానీ ఒక్కసారి కలుపుకున్నాం. మగ్గుతున్నాయి కదా, ఒక టమాటో వేసుకున్నాం మనం. టమాటో మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఫస్ట్ ఎందుకు వేసుకోలేదంటే ముందే మనం వేసుకుంటే కింద అంతా మాడిపోతుంది. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మంచిగా మగ్గింది కదా, ముందే నానేసుకున్న 3 కప్స్ బియ్యం, ఈ కప్తో 3 కప్స్ బియ్యం ఇందులో వేసుకున్నాం. ఇలా వేసేసుకుంటున్నాను వాటర్ లేకుండా. మొత్తం వేసుకున్నాక చిన్నగా ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే బియ్యం నాని ఉంటాయి కదా, విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం 3 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, 3 కప్స్కి 4.5 కప్స్ వాటర్ తీసుకున్నాం. ఇలా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాము. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. 2 or 3 విజిల్ తీసేసి బంద్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసాను. ఒక 2 విజిల్ వచ్చే వరకు చూసుకుందాం. బిర్యానీ ఎలా వచ్చిందో ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తుంది మీకు. వావ్, సూపర్ కదా. చాలా పొడి పొడిగా వచ్చేసింది, చాలా బాగుంది. చూడండి, సూపర్ వెజ్ బిర్యానీ. కుక్కర్లో అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మీరు అందరూ ఒక్కసారి ట్రై చేయండి. నా బిర్యానీ ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.